హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. మొన్న రీసెంట్గా శివాజీ గారు చేసిన వ్యాఖ్యలపై చాలామంది మండిపడ్డారు. అది కరెక్ట్గా మాట్లాడిందా అని కొంతమంది, లేదు తప్పుగా మాట్లాడిందని చెప్పేసి ఇంకొంతమంది. ఈరోజు చూసుకున్నట్టయితే నా అన్వేషణ ఏదో అన్వేషణ అట వాడు నా అన్వేషణ వాడు వచ్చి జనాలకి బయట కనిపిస్తలేడేమో, ఈ మాటలు మాట్లాడితే కనిపిస్తా అని చెప్పేసి మన గరకపాటి గారి మీద బూతులు, అవి మామూలు బూతులు కాదండోయ్, ఘోరమైన బూతులు మాట్లాడుతూ ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు. అది నేను చూపిస్తాను. దానిపైన ఈ టాపిక్ పైన చిట్చాట్ చేయడానికి మాట్లాడడానికి మన ముందున్నారు షేక్ లాల్ పాషా గారు. హాయ్ బ్రో. హాయ్. ఓకే, మొన్న రీసెంట్గా మనం చూసుకున్నాం, లైక్ ఎవరు అంటే శివాజీ గారు మాట్లాడిన దాంట్లో నాకు తప్పు లేదనిపించింది. ఎందుకు అంటే అతను ఏమన్నాడు, ఒక ఆడపిల్ల అంటే న్యాచురల్ అమ్మ చెల్లి అని చెప్పేసి అన్నాడు. మన అమ్మని మన చెల్లిని మన చూసే వాళ్ళని ఆ బట్టలు వెయ్యొద్దమ్మా, మన చూపులు వేరుంటాయని చెప్పేసి శివాజీ గారు అన్నారు. దీనిపైన మీరేమంటారు? ఈరోజు నా అన్వేషణ ఏమని మాట్లాడిండు గరకపాటి గారి గురించి చాలా తప్పుగా మాట్లాడిండు, అదే శివాజీ గారి గురించి తప్పుగా మాట్లాడిండు. దీనిపైన మీరేమంటారు భయ్య? అసలు నా అన్వేషణ మాట్లాడిన దాంట్లో తప్పేంది? తప్పు లేదంటారా? లేదు. ఇప్పుడు గరకపాటి గారికి వయసు ఎంత ఉంటుంది మీకు తెలిసి? ఒక 55 నుంచి 60+ అనుకో. 60 ఉంటుందా? ఇప్పుడు ఆయన మాట్లాడింది తప్పే. గరకపాటి గారు ఒక విషయంలో ఆయన కోపంలో అన్నాడో ఏంటో, మాకు కూడా మేమే ఆగలేము ముసలిళ్ళమని చెప్పిన మాట తప్పే. కానీ ఆయన మాటలకి గౌరవిస్తూ ఇతను మాట్లాడాలి కదా. ఎవరు? నా అన్వేషణ ఆయన మాటలకి గౌరవిస్తూ ఇతను మాట్లాడాలి. అది కోసేస్తే అలాంటివి రావు అని చెప్పేసి అంటే అసలు ఎవడు వీడు తొండమొకమోడు? ఎవడు అసలు? గరకపాటి గారు అన్న మాటల్లో సరే ఒక దగ్గర నోరు జారిండు, ఓకే, ఆయన రేపో ఎల్లుండో క్షమాపణ అడుగుతాడు. ఆయన మంచి చెప్పినప్పుడు విన్నారు, చాలామంది మంచి చెప్పినప్పుడు విన్నారు, ఆయన చెడు చెప్పినప్పుడు విన్నారు. ఆయన నోరు జారినప్పుడు వెంటనే రియాక్ట్ అయిపోయిండు. సరే, అతను అంత పెద్దతను నోరు జారిందే మీకు గుర్తొస్తుంది. మరి నా అన్వేషణ ఆటగాడు అన్నప్పుడు మంచిగా అనిపించిందా మీకు? లేదు. ఈరోజు శివాజీ గారిని ఒక మాట అన్నాడు, ఆ మాట వినసొంపుగుందా చెవులకి? గరకపాటి గారిని అదేదో కొయ్యాలి అన్నారు, అది వినసొంపుగుందా? ఏమన్నారు? మన ప్రకృతి, మన సిస్టర్స్ని, మన వాళ్ళని, అమ్మలని ఆ డ్రెస్సులు ఇదో ఇక్కడ టాటూలు వేసుకుంటాను కదా ఈ మధ్య, ఆ టాటూలు అట్లా కనిపించేటట్టు కాకుండా మంచి డ్రెస్ వేసుకుంటే అందరూ బాగుంటారమ్మా. మనం ఒక లైక్ ఎట్లా అంటే భారత మాత అని పోలుస్తారు లేడీస్ని, అలా కాదు కదా, భారత మాత ఎంత పద్ధతిగా ఉంటుంది, అలా ఉండండి అని చెప్పేసి గరకపాటి గారు అన్నారు. శివాజీ గారు ఏమన్నారు? శివాజీ గారు కూడా అదే మాటలు అన్నారు. మీరు ఇప్పుడు మూవీస్లో అట్లుంటారు అని చెప్పేసి అంటారు. మూవీస్ అంటే ఏంటి? అవి జస్ట్ కల్పితాలు. మూవీస్లో ఫైటింగ్ జరుగుతుంది, అదే ఫైటింగ్ హీరో 10 మందిని కొడతారు, అదే ఫైటింగ్ బయట జరుగుతుందా? లేదు కదా, 10 మందిని కొట్టట్లేరు కదా. మూవీస్ లో డ్యూయట్ సాంగ్లు ఉంటాయి, ఇక్కడ రోడ్ల పైన జరుగుతుందా డ్యూయట్ సాంగ్లు? మూవీ అనేది కల్పితం మాత్రమే. మూవీస్ లో ఇట్లా హీరోయిన్ ఇట్లా కనిపిస్తేనే ప్రొడ్యూసర్లకి హీరోయిన్లకు కూడా అట్లా డ్రెస్ వేయాలని ఉండదు. ఆ మూవీ ప్రొడ్యూసర్ నువ్వు ఇట్లా కనిపిస్తేనే డబ్బులు వస్తాయమ్మా అంటే వాళ్ళు చంపుకొని మరీ అక్కడ డ్రెస్ వేస్తారు. అదే హీరోయిన్స్ బయటకు వచ్చేటప్పుడు ఎంత పద్ధతికి వస్తారు. దానికి మన తొండ ముఖం క్యాప్ పెట్టుకొని ఇట్లా పెట్టుకొని ఉంటాడమ్మా తొండయ్య. ఎవరు? నా అన్వేషణ వచ్చేసి గరకపాటి గారిని అది అంత పెద్ద. అరే, నాకు తెలిసి అన్వేషణ బ్రదర్, నాకు తెలిసి మీ డాడీ కూడా గరకపాటికి ఫ్యాన్ అయి ఉంటాడు తెలుసా? మీ డాడీ కూడా గరకపాటికి ఫ్యాన్ అయి ఉంటాడు. అది నువ్వు ఆలోచించకుండా అతను సరే నోరు జారిండు, అతని వయసుకి గౌరవం ఇవ్వాలనే మినిమం సెన్స్ లేదా? ఆయన వయసుకి గౌరవం ఇవ్వాలని చెప్పేసి అతన్ని ఏమంటారు? చాలామంది అతన్ని దేవుడి కిందికి భావిస్తారు, అతన్ని మొక్కుతారు చాలామంది. గరకపాటి గారు వస్తున్నారంటే 2 చేతులు రాని కూడా ఇట్లా నమస్కరిస్తారు. అతన్ని నువ్వు ఇంత పెద్ద మాట అంటావా? ఎక్కడ? లైక్ ఎట్లా అంటే నాకు ఈ మధ్య నీకు తెలిసి నా అన్వేషణకి తెలిసి బ్రదర్, మీరు అతనికి ఫాలోవర్ అవ్వచ్చు, ఓకే, మీరు అతనికి ఫాలోవర్ అవ్వచ్చు, కానీ అతనికి ఒక 1 నెల నుంచి 2 నెలల నుంచి చిప్పు మింగింది అనుకుంటా. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకి అర్థం కావట్లే.
నాన్ సెన్స్ మాటలన్నీ, ఓకే. నాన్ సెన్స్ మాటలన్నీ. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏం రైజ్ అవుతుంది, మొగోళ్ళ బుద్ధి మంచిగా ఉంటే ఎవరైనా ఎట్లున్నా చూస్తారు అని చెప్పేసి అన్నారు. అరే ఆడోళ్ళ వేషధారణ కరెక్ట్గా ఉంటే మొగోళ్ళ బుద్ధి ఎందుకు మంచిగా ఉండదు అని అడుగుతా నేను. ఆడవాళ్ళ వేషధారణ కరెక్ట్ లేకపోతే నేను ఇంకోటి కూడా చెప్తున్నా బ్రదర్, లైక్ నువ్వు చుడిదార్ వేసుకున్న అమ్మాయిని చెడు బుద్ధితో చూస్తావా? చూడవు కదా. శారీ కట్టుకున్న అమ్మాయిని చెడు బుద్ధితో చూస్తావా? చూడవు కదా. వాళ్ళని చూసేసరికి అబ్బా చుడిదార్ బాగుంది, శారీ కట్టుకుంటే లక్షణంగా ఉందంటాం, చుడిదార్లో వేసుకుంటే లక్షణంగా ఉంది అనుకుంటాం, శారీ కట్టుకున్న అమ్మాయిని చూస్తే మహాలక్ష్మిలా ఉంది అనుకుంటాం, అవునా? అదే స్కట్లు వేసుకున్న అమ్మాయిని చూస్తే బా ఏముందిరా అమ్మాయి అని అనుకుంటాం. ఇందులో తేడా ఉందా లేదా? ఉంది. ఎంత తేడా ఉంది? ఏముందిరా అనే మీనింగ్ ఎట్లెళ్తుంది, ఏముందిరా అనే వే ఎట్లుంది, లక్షణంగా ఉంది అనే వే ఎట్లుంది, మహాలక్ష్మిలా ఉందనే వే ఎట్లుంది? ఓకే. ఈ వేని ఆ వే మనుషులకు రావద్దని చెప్పేసి అలాంటి డ్రెస్సెస్ వేసుకురాకండి అమ్మా అని చెప్పేసి వీళ్ళు అన్నారు. వీళ్ళు చెప్పిన దాంట్లో తప్పి ఏమీ లేదు. ఈయన వచ్చేసి ఈ మధ్య బయట దేశాలు తిరిగి అక్కడ గవర్నమెంట్ చూసి మలేషియాలో ఇట్లుంటారు, అమెరికాలో ఇట్లుంటారు, అక్కడ ఇట్లుంటారు, ఎక్కడ ఇట్లుంటారు అని చెప్పేసి నత్తి మాటలతో నత్తి మాట్లాడి ఏదో ఫేమ్ అనుకుంటానులే కానీ నా అన్వేషణ భయ్యా నీకు అంత సీన్ లేదు, నువ్వు దమ్ముంటే నువ్వు ఇండియాకి రా, ఇండియాకి వచ్చి నీ పైన ఎవరెవరు ఎట్లెట్లున్నదో నీకు తెలుస్తుంది, దమ్ముంటే నువ్వు ఇండియాకి రా. లేకపోతే మరి ఐపీఎస్ సజ్జనర్తో ఎలా మాట్లాడతారు కాలు? ఎవరు? అన్వేషణ మాట్లాడింది దేని గురించి? బెట్టింగ్ యాప్లని పట్టుకున్నాడు. అయ్యా ఆయన ఏంది ఒక దానికి ఫేమ్ అయ్యి నాకు నెలకి ఇంత సంపాదన వస్తుంది, నేను బెట్టింగ్ యాప్లు ఎందుకు ప్రమోట్ చేస్తా, నాకు యూట్యూబ్ నుంచి $11,000 వస్తున్నాయి, నేను ఎందుకు చేసుకుంటా అని చెప్పేసి ఆయన మాట్లాడిండు. అదేంటి బెట్టింగ్ యాప్? సజ్జనార్ గారు దేనికి మాట్లాడిండు? నీది ఇవన్నీ బాగున్నాయి, నువ్వు చేసేటి వీడియోలన్నీ బాగున్నాయి అన్నాడా? బెట్టింగ్ యాప్లని మోయించడానికి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పేసి సార్ మాట్లాడిండు, అవునా? ఈయన చేసే నాన్ సెన్స్కి కాదు. ఇక్కడ థాయిలాండ్ ఒక ఆమె చూసి ఈమె చూసినావా ముద్దుగుమ్మ ఎంత మంచిగా ఉందో అన్నప్పుడు వీడు రెస్పెక్ట్ ఇచ్చింది సాత కాదులే కానీ ఆడోళ్ళ ముందుకి గరకపాటి గారు గరకపాటి గారు చెప్పింది తప్పే, కానీ అతని వయసుకి మనము గౌరవం ఇవ్వాలా, ఖచ్చితంగా ఇవ్వాలా. వాళ్ళ డాడీ ఏజే, వాళ్ళ డాడీ పొరపాటున ఒక మాట అంటాడు, వాళ్ళ డాడీని తిట్టగలుగుతాడు అయినా అది కొయ్యాలని చెప్పేసి చెప్పండి బ్రదర్, తిట్టగలుగుతాడా? వాళ్ళ డాడీని తిట్టగలుగుతాడా? లేదు కదా, లేదు. మళ్ళా మన శివాజీ గారిది అన్నాడు ఒక బూతి మాట, పెద్ద బూతి మాట అన్నాడు. వినండి నేను. మన ది గ్రేట్ వన్ అండ్ ఓన్లీ నా అన్వేషణ ఏం మాట్లాడిండో వినండి. పంతులు గారు మేము చీరలోనూ మీ అందరూ నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. చెప్పడానికి అమ్మాయిని ఒక్కసారి ఆలోచించాలి. మా అత్తకు కొంచెం ప్రమాదకరమైన వేషం ఏమొచ్చిందంటే జీన్స్ టీషర్ట్ వచ్చినటువంటి అవయవాలు పొందిగ్గా బిగువుగా కనపడుతుంటే కుర్రాడు ఎవడన్నా ఊరుకోగలండి? అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి? నా హక్కు అంటే ఏం చెబుతారో అది వాడి హక్కు. సిద్ధాంతం పెడితే సౌదీ అరేబియాలో గానా వాళ్ళ హక్కులు పోతాయి. ఇప్పుడు చెప్తామా, ఇది నా అన్వేషణ మాట్లాడిన మాటలు. సౌదీ అరేబియాలో తీసుకొచ్చి ఇక్కడ పెడితే అని చెప్పేసి అంటాడు. లైక్ ఎట్లా అంటే వీళ్ళు ఎట్లన్నా డ్రెస్సులు వేసుకోవచ్చు, నువ్వు తిరుగు నానా స్కట్లు వేసుకొని తిరుగు, బిగ్నీలు వేసుకొని తిరుగు, అది దాని అర్థం అదే కదా, స్కట్లు వేసుకొని తిరుగు, ఏమన్నా వేసుకొని తిరుగు. కానీ ఇక్కడ ఎవరు ఏం కాదమ్మా, సౌదీ అరేబియాలో అంతే తిరుగుతారు, ఎవడైనా మొగోడు మీ పైన చెయ్యేస్తే కోసేస్తారు అని చెప్పేసి అంటాడు. వీడు ఎక్కడి నుంచి పుట్టినోడు, వీడు ఎక్కడి నుంచి వెళ్ళినోడు? అవును, అక్కడ పాలసీస్ ఇక్కడ చెప్తున్నాడు అంతే కదా. ఇప్పుడు ఇక్కడ పాలసీస్ అక్కడ చెప్పగలుగుతాడా? అలా చెప్పరు కదా. అక్కడ పాలసీస్ ఇక్కడికి ఎందుకు చెప్తాడు? మరి స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి కాబట్టి అది ఇలా చేయాలి అనేది ఇక్కడ చెప్తున్నాడు అతను పాయింట్. అది అన్వేషణ పాయింట్ ఏంటిదంటే, అమ్మా అందరూ మీకు ఇష్టం వచ్చిన డ్రెస్సులు మీరు వేసుకోండి, ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకోండి, ఏం కాదు అని చెప్పేసి చెప్తాడు. దాన్ని మీరు ఓకే అంటారా? చెప్పండి. ఇప్పుడు నేను నార్మల్ ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, దీనికి చెప్పండి.
మీ ఫ్రెండ్ ఒక 4 అమ్మాయిలు చుడిదార్ వేసుకొని వచ్చిండ్రు, మీ ఫ్రెండ్ స్కర్ట్ వేసుకొని వచ్చింది, ఎక్కడ థైస్ దాకా స్కర్ట్ వేసుకొని వచ్చింది, థైస్ దాకా స్కర్ట్ వేసుకొని వచ్చింది. అప్పుడు మీ ఫ్రెండ్ అమ్మాయిని ఈ 4 చుడిదార్ వేసుకున్న వాళ్ళని ఎలా చూస్తారు, ఈ స్కర్ట్ వేసుకున్న అమ్మాయిని ఎలా చూస్తారు చెప్పండి మీరు. ఆబ్వియస్లీ ఇంట్రెస్ట్ చూస్తాం స్కర్ట్ వేసుకుని వచ్చి. ఎందుకు ఇంట్రెస్ట్ డ్రెస్సింగ్. ఇక్కడ వీళ్ళ నలుగురిని ఎందుకు చూస్తలేరు? డ్రెస్సింగ్ అంటే అమ్మాయిని ఇంట్రెస్టింగ్గా చూడాలని చెప్పేసి డ్రెస్సింగ్ వేసుకొని వచ్చేస్తారా? అదే చెప్పింది వీళ్ళందరూ చెప్పేది అది. అమ్మా మీరు వాళ్ళని బోధించేది కూడా చూడండి ఎలా పిలుస్తున్నాడు. అమ్మా మిమ్మల్ని డ్రెస్సులు ఇక్కడ దాకా వేసుకోండి బాగానే ఉంటుంది, కానీ మన అవయవాలు కనిపించేటట్టు వేసుకోవద్దు అని చెప్పేసి అన్నాడు. తప్పేమన్నా ఉందా? నా అన్వేషణ ఎందుకు అలా అనాలి? ఆమె రియాక్ట్ అయింది. ఎందుకు రియాక్ట్ అవుతాడు? నువ్వు గ్లామర్ ఫీల్డ్లో ఉన్నావు కాబట్టి నువ్వు ఉన్నమాట్లా నువ్వు ఉండు, ఇవి చూపించేటట్టుండు. కానీ బయట వాళ్ళు పద్ధతిగా ఉండే వాళ్ళని కూడా అలా ఉండొద్దు అని చెప్పేసి చెప్తున్నారు అనేదే శివాజీ గారు చెప్పింది. ఈయన అన్వేషణ అయితే వేరే దేశాలకు తిరిగిండు, వేరే దేశాల్లో పురుగులు ఏవేవో తిన్నాడు, ఆ పురుగులు ఏవో నెత్తిన కరిసినట్టున్నాయి, పిచ్చి పట్టినట్టుంది, పిచ్చిగా మాట్లాడుతాడు. అందుకని ఆ ముఖం కూడా ఎట్లయింది, ఆ తొండ ముఖం తీరైంది. క్యాపులు పెట్టి ముఖం ఇట్లా దగ్గర పెట్టుకుంటే తొండని చూస్తున్నట్టుంది, నా అన్వేషణని చూస్తున్నట్టు లేదు. ప్రపంచ యాత్రికుడు అనే వాయిస్ పెట్టుకొని ఏది వదిలినా అందరూ చూసేస్తారు, ఏమనరు అని చెప్పేసి అనుకుంటాడు. కానీ నువ్వు రాబోయే ఒకసారి ఇండియాకి అయితే రా, అందరూ వెయిట్ చేస్తాను గట్టిగా నేను నీకోసం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.